Production of ultrasonic waves. Ultrasonic waves are the sound waves whose frequency is higher than నార్మల్ ఆడిబుల్ రేంజ్ 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్ వేవ్స్ని మనం అల్ట్రాసానిక్ వేవ్స్ అంటాం. అయితే ద ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్స్ కెనాట్ బి డన్ ఇన్ యూజువల్లీ ఇన్ యాజ్ ఆడిబుల్ రేంజ్ సౌండ్ వేవ్స్. సో ఈ అల్ట్రాసానిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై నార్మల్ మెథడ్స్ అన్నమాట. Because since their frequency is very high and the diaphragm which we use for normal audible range cannot vibrate with this kilohertz of frequencies, and hence our diaphragm and loudspeaker arrangement is not useful in producing ultrasonic waves. Therefore we have another methods for production of ultrasonic waves. Among them, the two important methods are magnetostriction method and piezoelectric method. Now let us first understand the concept of magnetostriction method. Magnetostriction method is used to generate ultrasonic waves of frequency greater than 20 kilohertz, and it can generate ultrasonic waves up to 100 kilohertz. 100 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న అల్ట్రాసానిక్ వేవ్స్ వరకు మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్తో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇఫ్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ గ్రేటర్ ఫ్రీక్వెన్సీస్ దిస్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్ఫుల్. నౌ లెట్ us అండర్స్టాండ్ ది వర్కింగ్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్? పేర్లోనే ఉంది, ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఒక ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ని మనం ఒక ఫెర్రోమ్యాగ్నెటిక్ రాడ్ ఆఫ్ లెంత్ ఎల్ తీసుకొని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ప్యారలల్గా డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ రాడ్ గుండా పాస్ అవ్వడం కారణంగా డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద రాడ్ ఎక్స్పాండ్స్. ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది రాడ్ అనుకుంటే north and south poles, N and S represent the north and south poles of two magnets. So since the ferromagnetic material is placed between the north and south poles of two magnets and it is parallel to the direction of their north and south pole, as the magnetic field passes through it, magnetic field దీని గుండా పాస్ అవ్వడం వలన దెర్ విల్ బి ఎక్స్పాన్షన్ టేకింగ్ ప్లేస్ అలాంగ్ ఇట్స్ లెంత్. దాని లెంత్ యాక్చువల్గా ఎల్, కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టడం వల్ల ప్యారలల్గా పెట్టడం వల్ల దాని లెంత్ డెల్టా ఎల్కి చేంజ్ అయ్యింది. సో ఈ ప్రిన్సిపల్ని మనం వాడుకొని ఈ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్లో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ వేవ్స్. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిగర్లో చూపించినట్టు ఒక మ్యాగ్నెటిక్ రాడ్ని కాపర్ కాయిల్తో చుట్టేసినాం అనుకోండి. ఫిగర్ 1లో చూపించినట్టుగా ఒక మ్యాగ్నెటిక్ రాడ్ని కాపర్ కాయిల్తో చుట్టేసి ఆ కాపర్ కాయిల్ గుండా మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ని పంపిస్తే, ఏసీ కరెంట్ని పంపిస్తే ఏసీ కరెంట్ కాయిల్లో రౌండ్గా వెళ్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రైట్గా. అంటే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాడ్ యొక్క డైరెక్షన్కి ప్యారలల్లో ప్రొడ్యూస్ అవుతుంది ఇక్కడ. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పాజిటివ్ కరెంట్ పాస్ అయినప్పుడు ఎక్స్పాన్షను, నెగిటివ్ కరెంట్ పాస్ అయినప్పుడు కంప్రెషను జరుగుతుంది. అండ్ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కంప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్. సో ఇన్ దిస్ వే our ferromagnetic material will start vibrating as per the frequency of the alternating current. So normal frequency of alternating current which we use in our households will be only 50 to 60 hertz ఉంటుంది. అలా కాకుండా if we arrange alternating current of a frequency kilohertz, then at that point the rod also vibrates with a frequency of the range of ultrasonic waves. And for suppose the frequency of vibration and the frequency of the rod coincide అవుతే
Whenever there is a coincidence in the frequency of the external force and the natural frequency of the body, there will be a phenomena called as resonance. So ఈ రెజనెన్స్లో ఏం జరుగుతుందంటే నార్మల్గా వైబ్రేట్ అయ్యేదానికంటే కూడా the body starts vibrating with greater amplitude. So amplitude పెరిగితే there will be sound waves also produced. So in this way, actually initially we are not producing sound waves. Only when the resonance occurs within the material, sound waves will be produced, and if the frequency of the sound waves is greater than 20 kilohertz, then the sound waves produced will be called as ultrasonic waves. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. సో అల్ట్రాసానిక్ వేవ్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయి? ఎప్పుడైతే రాడ్ మనం సప్లై చేస్తున్న ఆల్టర్నేటింగ్ కరెంట్ ఫ్రీక్వెన్సీతో రెజొనెన్స్లో ఉంటుందో, ఓన్లీ అండర్ దట్ కండిషన్ విల్ అబ్జర్వ్ ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్స్ ఇన్ దిస్ magnetostriction method. Now let us understand the construction part or circuit diagram of magnetostriction method. Construction of magnetostriction oscillator. సో ఈ ఫిగర్లో కనిపించేది సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసానిక్ వేవ్స్ యూజింగ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. ఈ సర్క్యూట్ని మనం మ్యాగ్నెటోస్ట్రిక్టివ్ ఆసిలేటర్ అని కూడా పిలుస్తాము. సో ఈ ఫిగర్లో మీకు ఒక రాడ్ కనిపిస్తుంది, ఏబి రాడ్ కనిపిస్తుంది. ఈ ఫిగర్లో మనకు ఏబి అనే ఒక ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ని తీసుకొని ఈ ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ని మనం కాయిల్ తోటి చుట్టేసినాం. ఏబి ఈజ్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ నికెల్ రాడ్ ఇన్ స్పెసిఫిక్ విచ్ ఈజ్ wound with కాపర్ కాయిల్. అయితే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ కాయిల్స్తో మనం ఈ రాడ్ని చుట్టేసినాం. వన్ కాయిల్ రెడ్ కలర్లో కనిపిస్తుంది, అదంతా కూడా ఒకటే కాయిల్. దిస్ కాయిల్ కరెస్పాండ్స్ టు DC పవర్ సప్లై, whereas we have another 2 coils, namely L1 and L2. L1 ఏమో ట్రయోడ్ వాల్వ్కి కనెక్ట్ చేస్తాం, L2 నేమో L1 ఏమో ట్రయోడ్ రాడ్కి, L2 ఏమో కండెన్సర్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. నా ఇక్కడ వాట్ ఈజ్ కండెన్సర్ అంటే నథింగ్ బట్ కెపాసిటర్ C. కెపాసిటర్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ C. ఈ కెపాసిటర్ కూడా ఎలాంటిదంటే వేరియబుల్ కెపాసిటర్. వీ కెన్ చేంజ్ ది కెపాసిటెన్స్. దట్ arrow mark represents the variability of condenser, and this circuit is also consisting of milliammeter which is connected to the plate current. This is milliammeter, small m and a. Now the triode valve consists of a plate P, grid G, K cathode. So these are the, and this L1 and L2 coils are in turn connected to a high tension battery. So what happens here? So inkokasari, the magnetostriction method consists of a nickel rod AB through which ultrasonic waves will be produced. This nickel rod is inserted into coils. One coil is connected to DC power supply. Another 2 coils, another coil L1 is connected to plate circuit in triode valve. And a third coil L2 is connected to across the variable condenser. It is also connected, a variable condenser is in turn connected to milliammeter.
So, and these L1 and L2 coils are in connection with high tension battery. These are the parts of ultrasonic parts of magnetostrictive oscillator. L1 L2 coils, L1 connected to grid circuit, L2 connected to plate circuit. V is triode valve, K is cathode, HT is high tension battery, C is variable condenser, DC supply, nothing but direct current supply. So, when are the ultrasonic waves produced ante, the natural frequency of the rod and DC power supply coincide అయినప్పుడు sound vibrations will be with larger amplitude making sounds, and this sound will have frequency of kilohertz. Thus the sound wave of ultrasonic waves of frequency kilohertz is called as ultrasonic waves. Kabatti ultrasonic waves will come out of this rod when the frequency of power supply coincides with the natural frequency of the ferromagnetic rod, and due to resonance there will be production of ultrasonic waves. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ మ్యాక్సిమం ఎప్పుడు జరుగుతుంది, రెజొనెన్స్ జరిగినప్పుడు ఇంకొక టి కూడా జరుగుతుంది. ఇక్కడ మిల్లీ అమ్మీటర్ రికార్డ్స్ ది కరెంట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ and the current produced will be maximum at the point of resonance. సో ఎప్పుడైతే కరెంట్ మ్యాక్సిమం వస్తుందో అక్కడ రెజొనెన్స్ అయిందని మనకు తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం అల్ట్రాసానిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవ్వడం కూడా మనం కనుక్కోవచ్చు. నౌ లెట్ us గో త్రూ ది వర్కింగ్ పార్ట్ ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. వర్కింగ్ ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ experimental circuit. This magnetostriction circuit is also called as magnetostrictive oscillator. ఈ magnetostrictive oscillator ఎలా వర్క్ చేస్తుందంటే, మనం ఇండ్యూస్ చేసిన ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ ఏబి ఆల్రెడీ దాన్ని మనం మ్యాగ్నటైజ్ చేసి ఇండ్యూస్ చేస్తాం. అంటే నార్మల్గా ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ నాట్ న్యాచురల్ మ్యాగ్నెట్స్, బట్ దే ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మ్యాగ్నెట్. అలాగే ఈ మనం తీసుకున్న ఈ నికిల్ రాడ్ కూడా స్టార్టింగ్లో ఇట్ ఈజ్ నాట్ మ్యాగ్నెట్, కానీ దాన్ని మనం ఎక్స్పెరిమెంట్లో ఇండ్యూస్ చేసే ముందే ఎక్స్టర్నల్ స్టడీ పోలరైజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూస్ చేసి మ్యాగ్నెటైజ్ చేసి, అంటే మ్యాగ్నెట్గా మార్చి, దెన్ వీ విల్ బీ ఇన్సర్టింగ్ ఇట్ ఇన్ టు ది సర్క్యూట్. సో నవ్ ఇట్ ఈస్ మ్యాగ్నటైజ్డ్ ఫెర్రోమాగ్నెటిక్ రాడ్ ఏబి అవుతుంది. నవ్ దిస్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ అండ్ స్విచ్చింగ్ ఆన్ DC power supply and high tension battery, now the current starts passing from coil L2. The magnetization of the rod the current starts passing from L2 and the magnetization of the rod చేంజెస్. ఎప్పుడైతే మ్యాగ్నటైజేషన్ చేంజ్ అవుతుందో లెంత్ ఆఫ్ ది రాడ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ దిస్ చేంజ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ విల్ బి వైబ్రేషన్ కాస్డ్ ఇన్ ది రాడ్. ఈ రాడ్ ఎప్పుడైతే వైబ్రేట్ అవ్వడం మొదలెడుతుందో, ఈ రాడ్ వైబ్రేట్ అవ్వడం వల్ల దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అంటే ఈ రాడ్ని చుట్టుకొని ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా వైబ్రేట్ అవుతుంది. ఈ వైబ్రేషన్ వల్ల మనం ఆల్రెడీ కాయిల్ L1 కూడా ఈ రాడ్కి చుట్టుకొని ఉంది కాబట్టి ఈ కాయిల్ L1లో ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. సో దెర్ విల్ బీ అన్ ఈఎంఎఫ్ డెవలప్డ్ ఇన్ కాయిల్ L1 డ్యూ టు ది చేంజ్ ఇన్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజెస్ డ్యూ టు ది వైబ్రేషన్ ఆఫ్ ది ferromagnetic magnetized rod AB.
సో ఏబీ రాడ్ మ్యాగ్నటైజ్ అయ్యి పెట్టడం వల్ల దీని నుంచి మనం పాస్ L2 నుంచి వచ్చే కరెంటు ఈ రాడ్ని వైబ్రేట్ చేస్తుంది. ఆ రాడ్ వైబ్రేట్ అవ్వడం వల్ల రాడ్ చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేట్ అవ్వడం వల్ల L1 కాయిల్లో ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవ్వడం we will observe. సో ఈ ఈఎంఎఫ్ that is passed on to the grid and it amplifies the current. ఆల్రెడీ ఉన్న కరెంట్ని ఇంకా కొంచెం యాంప్లిఫై చేయడం అంటే ఎక్కువ చేయడం. ఇట్ యాంప్లిఫైస్ ది చేంజ్ ఇన్ ది కరెంట్. సో చేంజ్ ఇన్ ది కరెంట్ అంటే నార్మల్గా 2 మైక్రో యాంపియర్స్ ఉన్నది, ఇట్ విల్ యాంప్లిఫై into 20 or 200 depending upon the number of vibrations that are taking place. So in this way the plate current will result in producing amplitude with a frequency which is again based on the frequency of the vibration of the rod. సో ఇలాగా ప్లేట్ కరెంట్లో మనం వైబ్రేషన్ చూస్తాం. ఈ వైబ్రేషన్ దేనివల్ల వస్తుంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రాడ్ వల్ల వస్తుంది. అండ్ ఇలానే మనం చేస్తూ పోతే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఈ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ రాడ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి కోయిన్సైడ్ అయినప్పుడు రాడ్ వైబ్రేషన్స్ ఇంతవరకు మనకు వినిపించవు. కానీ వెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సర్క్యూట్ becomes equal to the frequency of the rod starts vibrating with maximum amplitude, thus producing sound waves. The sound waves produced will also have the same frequency as the vibrations of the rod, which will be of the higher order. And by changing the capacitance, by changing the capacitance of the condenser, ఇది కండెన్సర్ వేరియబుల్ కండెన్సర్ కాబట్టి by slightly changing the condenser value we can also change the frequency of oscillations that are obtained on the rod, and hence in this way we can produce ultrasonic waves with this circuit using coils, DC power supply, capacitor and ట్రయోడ్ వాల్వ్. అయితే ఈ హై టెన్షన్ బ్యాటరీని మనం ఎందుకు యూస్ చేస్తున్నాం? దిస్ హై టెన్షన్ బ్యాటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కరెంట్ దట్ ఈస్ పాసింగ్ త్రూ కాయిల్స్ L1 and L2. So the ferromagnetic rod is magnetized using steady polarizing magnetic field. When the plate current passes through the coil L2, the magnetization of the rod changes. The length of the rod also changes simultaneously. So this change in length of the rod is nothing but it's a mechanical vibration. This mechanical vibration will in turn create vibrations in the magnetic flux around the rod. This magnetic flux will induce EMF across the coil L1, and this EMF produced will also amplify change in current in the coil L2. In this way the plate current produces large amplitudes whose frequencies are determined by the longitudinal vibrations of the rod. When the frequency of the circuit equals to the frequency of the rod, then the resonance takes place and sound waves with maximum amplitude are generated. Now if we adjust the length of the rod in using the variable capacitor, the oscillations of very high frequency can also be generated using the same circuit. Now what is the frequency of oscillations frequency of sound waves that are produced in the rod or vibration of the rod? And we have nu is equal to 1 by 2L into root of y by rho.
ఇంకొకసారి frequency of the vibration of the rod can be calculated using the formula nu is equal to 1 by 2L root of y by rho, where L is the length of the rod that we are using in this circuit, y is the Young's modulus of the ferromagnetic material, and rho is the density of the rod. Then what are the advantages of this magnetostriction method? Magnetostrictive materials are not expensive. Iron, nickel, cobalt ఇలాంటివి they are not expensive. So easy అంటే కాస్ట్ వైజ్ చూసుకుంటే magnetostriction method is within the budget. The design of oscillator is also very simple. మనం ఇంతవరకు ఈ సర్క్యూట్ని చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు నార్మల్గా కనిపించే సర్క్యూట్ కాంపోనెంట్సే. కాయిల్స్ మనం కాపర్ కాయిల్ని యూజ్ చేయొచ్చు. హై టెన్షన్ బ్యాటరీస్ రెడీలీ అవైలబుల్. ట్రయోడ్ వాల్వ్ బయట దొరుకుతుంది. మిల్లీ అమ్మీటర్ మనకి నార్మల్గా ఎక్కడైనా ల్యాబ్స్లో కూడా ఉంటుంది. ఇట్ ఈస్ యూజువల్. అండ్ వేరియబుల్ కండెన్సర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ది మార్కెట్ విత్ నో డిఫికల్టీ. అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఆసిలేటర్ ఈజ్ ఆల్సో లో. సో ఇదంతా తయారు చేసిన తర్వాత దాని నుంచి ఆసిలేషన్స్ మనం రప్పించే కాస్ట్ మొత్తం అంతా క్యాల్కులేట్ చేస్తే దట్ ఈజ్ ఆల్సో లో. We can also produce very high ultrasonic waves without any damage to the oscillator. So మనం ఎంత హై అప్ టు 100 kHz దాకా కూడా ఫ్రీక్వెన్సీని ఎంత ప్రొడ్యూస్ చేసినా దెర్ విల్ బి నో రిస్క్ ఆర్ డ్యామేజ్ టు ది సర్క్యూట్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ ఆసిలేటర్. అయితే there are some disadvantages also in using magnetostriction method, and those are there will be loss of energy due to hysteresis and eddy currents. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, we are changing the magnetic flux that is connected to the rod. ఎప్పుడైనా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతే ఖచ్చితంగా దెర్ విల్ బి హిస్టెరిసిస్ లాసెస్ అంటారు. అండ్ డ్యూరింగ్ ద హోల్ సెటప్ అండ్ వైల్ ద కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ది వేరియస్ కాంపోనెంట్స్ విత్ వేరియస్ changes in its amplitude, there will be some eddy currents produced which will also result in loss of energy. Second వచ్చేసి oscillators will produce only ultrasonic sound waves of frequency around 100 kHz, not more than that. The natural frequency of the rod, ఇంకొక డిసడ్వాంటేజ్ ఈస్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది రాడ్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ కెనాట్ విత్ స్టాండ్ హై టెంపరేచర్, సో ఇట్ కెనాట్ విత్ స్టాండ్ this is again a problem. The natural frequency will be continuously changing if the temperature of the rod changes. So in this way magnetostriction method is very helpful in producing ultrasonic waves of order of frequency 100 kHz starting from 20 kHz depending upon the natural frequency of the rod we are using at a given temperature. This magnetostriction method can also be designed using a transistor circuit. If we use a transistor, simply two coils L1 and L2 are enough. We don't need DC power supply. So if we are using a transistor, ఈ DC పవర్ సప్లై అవసరం లేదు మనకు. వేరియబుల్ కండెన్సర్, మిల్లీ యాంపియర్, హై టెన్షన్ బ్యాటరీ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. So in this way this magnetostriction method has been improvised by replacing the triode valve with NPN transistor also. So this is all about magnetostriction method. Now let us discuss the problems based on this magnetostriction method. So the problem is, we have an oscillator, its frequency is 20 kHz. This produces sound waves.
Now we have to find the length of the rod if its velocity of sound waves is given by 10 into 10 to the power of 3 meters per second. Now frequency of oscillator is already given as 20 kilohertz. Velocity of sound waves is given as 10 into 10 to the power of 3 meters per second. Then length of the rod is given as L is equal to, that's what we have to find out. So for this we have a formula, nu is equal to 1 by 2L root of y by rho, where y is Young's modulus, rho is density of the rod. Now instead of writing y by rho, root of y by rho is nothing but velocity of a mechanical rod. So by replacing root of y by rho with velocity v, the formula becomes nu is equal to v by 2L, where v is velocity, L is length and u is frequency. From this we have L is equal to v by nu into 2. Now the length of the rod comes to be, on substitution, it is equal to 0.5 meters. Next problem, what is the natural frequency of the iron rod whose length is 50 millimeters if the density of the rod is given as 7.8 into 10 to the power of 3 kg per meter cube? Then the Young's modulus is given by 115 into 10 to the power of 9 Newton per meter square. Here we have to find out the natural frequency of the rod, that is nu. The length of the rod is given as 50 millimeters. Density of the material is given as 7.8 into 10 to the power of 3 kg per meter cube. Young's modulus value is also given. So we have the direct formula to find out. Nu is equal to 1 by 2L root of y by rho. Substituting all those things, the final solution of the problem turns out to be 38 kilohertz, where 38 kilohertz is a frequency less than 100 kilohertz, and hence this oscillator can be produced, this frequency can be produced using magnetostriction apparatus. So this is all about magnetostriction method.